హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం స్విట్జర్లాండ్లో ఉన్న 3000 ఇయర్స్ ఓల్డ్ హొల్ గ్రాతన్ కేవ్స్ని చూద్దాం. వీటిని హెల్ కేవ్స్ అని కూడా పిలుస్తారు, అంటే నరకపు గుహలు అని కూడా పిలుస్తారు. ఈరోజు మన టూర్ గైడ్ రెహాన్. We need to walk up this hill and it's 500 meters long. Um, I'll meet you there. ఇక్కడికి నడిచి వెళ్ళే దారి కూడా చాలా అందంగా ఉంటుంది. వాటర్ ఫాల్స్, గ్రీనరీ చాలా బాగుంటుంది. Hello. ఈ కేవ్స్ ని 2 పార్ట్స్ గా విభజించారు, టాప్ పోర్షన్ అండ్ బాటమ్ పోర్షన్. ఇప్పుడు మనం టాప్ పోర్షన్ చూద్దాం. ఈ కొండ అంతా లైమ్ స్టోన్. ఇదంతా న్యాచురల్ గా ఫామ్ అయిన ఫార్మేషన్స్ అన్ని చాలా సంవత్సరాల తరబడి వాటర్ ఫ్లో ఈ కేవ్స్ గుండా వెళ్ళి ఈ స్టోన్స్ అన్నిటిని, లైమ్ స్టోన్ అంతటిని డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసింది. సో న్యాచురల్ గా ఫామ్ అయిన అన్ని షేప్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు అంతా ఈ కేవ్స్ ని ఎవరు డిస్కవర్ చేశారు, వాటర్ ని ఎలా డ్రైన్ చేశారు, విజిటర్ కి బాగా ఉండేటట్టు ఎలా డెకరేట్ చేశారు, అంతా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఇక్కడ కొన్ని షేప్స్ అయితే డిఫరెంట్ యానిమల్ షేప్స్ గా కూడా కనిపిస్తాయి. కేవ్ లో ప్రతి చోట ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో అయితే వే చాలా నేరోగా ఉంటుంది. ఇక్కడ కేవ్స్ లో వీళ్ళు డిఫరెంట్ లైట్ షోగా పెట్టి మ్యూజిక్ తో చాలా బాగా డెకరేట్ చేసి ఉంటారు. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఒక కేవ్ లో జానెట్ స్విస్ సింగిల్ మాల్ట్ విస్కీని 3 ఇయర్స్ స్టోర్ చేసి పెడతారు. 3 ఇయర్స్ స్టోర్ చేసి పెట్టి మళ్ళీ సేల్ చేస్తారు. ఇది చాలా కాస్ట్లీ సింగిల్ మాల్ట్ విస్కీ. టాప్ పోర్షన్ నుంచి బాటమ్ పోర్షన్కి వెళ్ళడానికి వీళ్ళు ఒక మాన్యువల్ గా ఒక టన్నెల్ ని తవ్వారు. ఇది చాలా పొడుగుంటుంది. ఇది పైన నుంచి కిందకి వెళ్ళడానికి వే అన్నమాట.
now we finished top of the cave, and now we're entering into the bottom portion of the cave. Follow me. Come. So, as you know, so we're in the bottom of the portion of the cave. So now you can see, it's so beautiful. Now you can have a look around. ఇక్కడ విజిటర్స్ కి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇక్కడ ఫామ్ అయిన వాటర్ నంతా మిషన్స్ తో బయటికి ఎప్పటికప్పుడు పంప్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఫామ్ అయిన షేప్స్. ఇవి 1-2 సంవత్సరాలు అయినవి కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాటర్ ఫ్లో రెగ్యులర్ గా వెళ్ళి ఈ లైమ్ స్టోన్ ని డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసింది. ఇంకా పైన ఉండే ట్రీస్ ఈ కేవ్ లోపలికి వచ్చినప్పుడు వాటి వేళ్ళు కూడా దీంట్లో స్టోన్స్ లాగా మారిపోయి డిఫరెంట్ షేప్స్ లో కనబడతాయి మనకు. చాలా బాగుంటుంది చూడడానికి. So this is the end of the tunnel. End of now we are out of the cave. Hope you enjoyed the video. Thank you for watching. ఈ వీడియో మీకు నచ్చలేట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.